అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండటం మర్చిపోలేదు. దేవుని రాజ్యములో మంచి బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో యేసు ప్రభువును గురించిన బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషి ప్రేమించాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషికి యొక్క అక్కర్లను తీర్చాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యంలో సాటి మనిషికి యేసు క్రీస్తు ప్రాణం ఎలా పెట్టాడు, నేను నీ కోసం ప్రాణం ఎలా పెట్టగలను అన్న బోధ ఉంటుంది. ఆ బోధ అనుసారమైనటువంటి సహవాసం ఉంటుంది. ఆ సహవాసానుసారమైనటువంటి రొట్టె విరవటం ఉంటుంది. అందరికీ భోజనం, అందరికీ సామ్యవాదం, అందరికీ బట్ట, అందరికీ ఇల్లు, అందరికీ సౌఖ్యం, అందరికీ ప్రభువు యొక్క పిలుపు. అందరూ మరి ఆయన సంఘములో ప్రభువు ఇచ్చినటువంటి వనరులను తీసుకొని సంతోషముగా ఆయన కొరకు జీవించాలన్నటువంటి ఆశ కలిగి ఉండే రాజ్యము